భూ పోరాట నేతలకు రిమాండ్. జగిత్యాలలో సిపిఐ నాయకులపై కేసులు. ప్రభుత్వ భూముల్లో పేదలతో గుడిసెలు వేయించారని ఆరోపణ. అడ్డుకునేందుకు వెళ్లిన వారిపై దాడి చేశారని కేసులు నమోదు. జత చేసిన పాత కేసులు. గుడిసెలు తొలగించిన రెవెన్యూ పోలీసు అధికారులు. అరెస్టులతో భయపడేది లేదు, పోరాటాన్ని ఆపము అని చెప్పేసి సిపిఐ నాయకులు అంటున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం శివారులోని ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వెలుసుకున్న పేదల పక్షాన పోరాడుతున్న సిపిఐ నాయకులను పోలీసులు మంగళవారం రిమాండ్కు తరలించారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయడాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన వారిపై దాడికి దిగారని, అందుకు ప్రోత్సహించారన్న పేరుతో గతంలో ఉన్న కేసులను జత చేస్తూ పార్టీ నాయకులతో కలిపి 9 మందిని రిమాండ్కు తరలించారు. పేదల గుడిసెలను రెవెన్యూ పోలీసు సిబ్బంది తొలగించారు. జగిత్యాల జిల్లా కోర్టులలో మొదలైన పేదల భూపోరాటం జగిత్యాల జిల్లా కేంద్రానికి చేరిన విషయం తెలిసిందే. జగిత్యాల జిల్లా కేంద్రం శివార్లోని టిఆర్ నగర్లో ప్రభుత్వ భూముల్లో సిపిఐ ఆధ్వర్యంలో వేలాది మంది పేదలు గుడిసెలు వేసుకున్నారు. 3 నెలలుగా అక్కడే ఉంటున్నారు. గుడిసెలు వేసుకున్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 15 లక్షలు అందించాలని సిపిఐ పోరాడుతూ ఉన్నది. అంటే సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు పోరాటానికి సంబంధించిన విషయంలో ఈరోజు వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. కానీ ఏమన్నారంటే వాళ్ళు, అంటే ప్రభుత్వ భూముల్లో పేదలతో గుడిసెలు వేయించారు, వెళ్ళిన వారిపై దాడి చేశారని కేసులు. ఏది ఏమైనా కూడా ఈరోజు వాళ్ళ నాయకుల మీద కేసులు పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని రోజుల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు ఇవ్వలేదు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ పేదల్ని ఏ విధంగా అయితే మోసం చేసిందో 10 ఏళ్ల పాటు పాలనలో ఉన్నప్పుడు వాళ్ళు కనీసం ఇల్లు ఇవ్వకుండా, ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా మోసం చేయడం వల్ల ఈరోజు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు సపోర్ట్ చేస్తే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు కేసులు నమోదు చేయడం సరైనది కాదు. మరి ఇళ్ల స్థలాలకు సంబంధించిన విషయంలో ఇళ్ల స్థలాలు మీరు ఇస్తారా? పేదవాళ్ళకి అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తారా? పేదవాళ్ళందరికీ ఇండ్లు నిర్మిస్తారా? మరి ఇండ్లు లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది అనే విషయం మీద మీరు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానితో పాటు ఈరోజు సిపిఐ నాయకుల మీద కేసులు పెడుతున్నటువంటి పోలీసులు మరి నిన్న మొన్న కరెంటు బిల్లులు కట్టద్దు అని చెప్పేసి చెప్పినటువంటి కవిత మీద కేసులు పెట్టే అవకాశం ఉందా? మీరు కరెంటు బిల్లు కట్టగానే అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడాడు, కేటీఆర్ మాట్లాడాడు. నిన్న మొన్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా, మాజీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. మరి ఇవన్నిటికి సంబంధించిన విషయంలో మీరు కేసులు నమోదు చేస్తున్నారా? ఆ విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే సిపిఐ ఈ రోజు కాదు, తెలంగాణ తొలి దశ ఉద్యమం మొదలుకొని ఎన్నో సంవత్సరాలుగా భూ పోరాటాలు చేస్తూనే ఉంది. పేదలకు భూములు పంచాలనే కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకొని పనిచేస్తూ ఉంది. ఈరోజు అవే పేదల భూములు, అవే ప్రభుత్వ భూముల్ని, అసైన్డ్ భూముల్ని ఈరోజు డబ్బున్న వాళ్ళు అక్రమంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ భూదందాలు చేస్తూ ఉంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉంటే, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి కిరాయిలకు ఇస్తూ ఉంటే ఇప్పటి వరకు వాటి మీద తీసుకున్న చర్యలేంది? మరి రాష్ట్ర వ్యాప్తంగా 10 ఏళ్లలో జరిగినటువంటి అసైన్డ్ భూములకు సంబంధించిన విషయంలో కానీ, లేదంటే గుడులకు, చర్చిలకు సంబంధించిన విషయంలో, మసీదులకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమణ చేసిన విషయంలో కానీ, ప్రభుత్వ భూముల్ని ఆక్రమణ చేసిన విషయంలో కానీ, చెరువు శిఖం భూముల్ని ఆక్రమణ చేసిన విషయంలో కానీ, వీటన్నిటి మీద పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఆ భూస్వాములకు సంబంధించిన విషయంలో మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏందో ప్రభుత్వాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి పోలీసులు కేవలం పేదల గుడిసెల మీద చూపించారని ఆ ప్రతాపం ఏదైతే ఉందో, వాళ్ళ కేసుకు సంబంధించిన విషయంలో, మరి పేదలకు సంబంధించిన విషయంలో ఇంత ప్రతాపం చూపించేటువంటి మీరు బలిసినలకు సంబంధించిన విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? వాళ్ళ భూముల దగ్గర, వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర, వాళ్ళు ఆక్రమించిన భూముల దగ్గర మాత్రం మీరే వెళ్ళి సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు. మరి పేదలు గుడిసెలేసుకుంటే ఎన్ని 100 ఎకరాలు కబ్జా చేసిరా, 1000 ఎకరాలు కబ్జా చేసిరా, ఒక్కడే కబ్జా చేసిరా, లేదంటే సిపిఐ నాయకులు కబ్జా చేసిరా? మరి ఈరోజు 100 మంది పోయి ఒక 2 ఎకరాల్లో 3 ఎకరాల భూముల్లో గుడిసెలేసుకుంటేనే మీరు ఇంత బాధపడుతున్నారు. ఒక్కొక్కరు 100 ఎకరాలు. ఒక్కొక్క రాజకీయ నాయకుడు, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 10 ఏళ్ల పాటు జరిగిన వాళ్ళ పాలనలో ఒక్కొక్కరికి 100, 200, 1000 ఎకరాల భూములు ఈరోజు ఆక్రమణకు గురైనాయి. మరి ఒక్కొక్కడు అనే భూములు ఆక్రమణ చేస్తా అంటే వాళ్ళ మీద ఎన్ని కేసులు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు? ప్రజలే చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు భూముల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళ మీద కేసులు నమోదు చేసి జైలు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది.